జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అస్మదు శ్రీ గురుచరణారవిందాభ్యా నమః. సెప్టెంబర్ నెలలో గ్రహ అనుకూలతలు ఏ రకంగా ఉన్నాయి, ఏ గ్రహం ఏ సంచారం చేస్తోంది, ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది. ఇందులో భాగంగానే మొట్టమొదటిగా రవి కన్యా రాశి సంచారం. నవగ్రహాల్లో గ్రహాలకు అధిపతి అయిన రవి కన్యా రాశి సంచారం చేయటం. ఈ కన్యా రాశి బుధుడు అధిపతి అవడం వల్ల బుధుడికి రవి మిత్రుడే అయినప్పటికీ కూడా కొంతమేర రవి అనుకూలత ఉండి కొన్ని రాశుల వారికి ప్రతికూల యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే కుజ సంచారము తులలో సంచారం చేయటం వల్ల శుక్రుడికి కుజుడు ప్రతికూలం కాబట్టి శత్రు రాశిలో కుజ సంచారం చేయటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు, వ్యాపార లావాదేవీల్లో ఇబ్బందులు, భూ సమస్యల్లో ఇబ్బందులు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే బుధుడు చూసుకున్నట్టయితే బుధుడు కన్యారాశి సంచారం. కన్యారాశి అధిపతి బుధుడే స్వక్షేత్రంలో సంచారం చేయడం వల్ల చదువు తెలివితేటల పరంగా బాగా చదవటము, చదువులో మంచి ర్యాంక్స్తో పాస్ అవ్వడము, ఉద్యోగంలో రాణింపు ఇట్లాంటివన్నీ కూడా బుధ అనుకూలత కొన్ని రాశుల వారికి ఉన్నాయి. గురుడు చూసుకున్నట్లయితే మరి గురు అనుకూలత ప్రతికూలంగా ఉంది. కర్కాటక రాశిలో గురు సంచారం చేయడం జరుగుతుంది. కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు అయినప్పటికీ గురు బలం అన్ని రాశులకి లేదు, కొన్ని రాశులకు మాత్రమే ఉంది. కాబట్టి గురు బలం ఉన్న రాశులందరూ కూడా చదువు ఉద్యోగాల్లో మంచి రేంజ్లో ఉండడము, గురు బలం లేనటువంటి వారు ప్రతికూల యోగాలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్త వహించాలి. మరి శుక్రుడు చూసుకున్నట్లయితే శుక్ర సంచారం ఈ కన్యారాశిలో శుక్ర సంచారం చేయడం జరుగుతుంది. కన్యారాశిలో శుక్రుడు కేతువుతో కలవడం వల్ల, పాపగ్రహంతో కలవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి వారికి అనుకూలతల కంటే ప్రతికూలతలే ఉన్నాయి. మరి కొన్ని రాశుల వారికి శుక్ర అనుకూలత ఉంది, కొన్ని రాశి వారికి ప్రతికూలత ఖచ్చితంగా ఉంది. ఎందువల్ల అంటే ద్వితీయంలో, చతుర్థంలో, అష్టమంలో, ద్వాదశంలో సంచారం చేసే రాశులకి ప్రతికూల యోగాలు ఉంటాయి. కాబట్టి అన్ని రాశులకి శుక్రుడు అనుకూలం కాదు. శత్రువులు కలవటం, శత్రు రాశులు చూడటం ఇట్లాంటివి జరగడం వల్ల ప్రతికూల యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి శని భగవానుడు సంచారం చూస్తే శని వక్రంలో ఉన్నాడు. ఈ వక్రంలో ఉండడం పాపగ్రహం వక్రిస్తే శుభం చేస్తుంటారు. అయితే ఏలినాడు శని ప్రభావం అధికంగా ఉండడం వల్ల ఈ కొన్ని ఇబ్బందులు, అర్ధాష్టమ శని, ఏలినాడు శని ఇట్లాంటి వల్ల కుంభ, మకర, మీన, మేషరాశుల వారు చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ ఉంటారు. అట్లాగే రాహు చూసుకున్నట్లయితే కుంభ సంచారం చేస్తున్నాడు. మరి కొన్ని రాశుల వారికి రాహు అంటే అధిష్టాన దేవత దుర్గా అమ్మవారు చికాకులు కలిగిస్తాడు. దృష్టి దోషాలు, నరదృష్టి, నరఘోష ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఈ పాపగ్రహాలతో కలవడం వల్ల వక్రగ్రహమైన శనిగ్రహం వక్రించి కుంభంలోకి రావటం ఇలాంటి ఇబ్బందులు ఉండడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు అవన్నీ ఉన్నాయి రాహు వల్ల. కేతువు చూసుకున్నట్లయితే కన్యలో సంచారం చేయడం జరుగుతోంది. మరి మొత్తం మీద చూసుకున్నట్లయితే గ్రహ అనుకూలత ఈ నెలలో 8 రాశుల వారికి అనుకూలంగా ఉంటే 8 రాశుల్లో 5 రాశుల వారికి చాలా బాగుంది, 3 రాశుల వారికి సామాన్యంగా ఉంది, 4 రాశుల వారికి మాత్రం ప్రతికూల యోగాలు ఉన్నాయి. అందువల్ల జాగ్రత్తగా చెప్పినటువంటి రెమెడీలు పాటించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి, జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత. నమస్కారం. తులారాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని గురించి చెప్పడం జరుగుతోంది.
తులారాశ్యాధిపతి శుక్రుడు అవటం వల్ల ఈ రాశ్యాధిపతి ఈ నెలలో ప్రతికూలంగా ఉండటం వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనుకోని ప్రయత్నాలు సరిగ్గా జరగకపోవడం, మానసికంగా ఇబ్బందులు పడటం, ధన సమస్యలు, రుణ బాధలు పెరగడం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి. తులారాశి వారికి విద్యార్థులకి అనుకున్న రీతిలో చదువు సరిగ్గా జరగకపోవడం, విద్యార్థులు పరీక్షలో ఉన్నత శ్రేణి ఉత్తీర్ణత లేకపోవడం, అనుకున్న రీతిలో లేకపోవడం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈ నెలలో కొంచెం నిరాశాజనకంగానే ఉంటుంది. 100కి 20%, 30% మాత్రమే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మిగతా 70% నిరాశాజనకంగా ఉంటుంది. సంతానం గురించి ఎదురు చూసేవారికి సంతానంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. శుభవార్తలు వినియోగం తక్కువగా ఉంటుంది. వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ ప్రతికూల యోగం ఏముంది అనుకూలత కంటే కూడా స్టాక్ మార్కెట్ వ్యవహారంలో స్టాక్స్ పెట్టేవాళ్ళు నిరాశాజనకంగా ఉంటుంది. స్టాక్ పెరగకపోవడం, ఇబ్బందులు పడటం, స్టాక్స్ లాస్ అవ్వడం ఇట్లాంటి జరుగుతాయి. రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతికూల యోగాలు ఉన్నాయి. జాగ్రత్త వహించాలి, నష్టపోతూ ఉంటారు రియల్ ఎస్టేట్లో. సినీ రంగంలో చూసుకున్నట్లయితే సినీ పరిశ్రమ అనుకున్న రీతిలో ఉత్తీర్ణత అవ్వకపోవడము, బ్లాక్ బస్టర్ అవ్వకపోవడం, సినిమాలు అవన్నీ కూడా మిశ్రమంగా వెళ్తూ ఉంటాయి. తద్వారా నష్టపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయదారులకి ఖచ్చితమైన అనుకూలత లేకపోవడము, పంట చేతికందే సమయానికి అకాల వర్షాలు పట్టడము, ఇబ్బందులు పడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. మరి ఈ తులారాశి అధిపతి శుక్రుడు అవడం వల్ల వీళ్ళు శుక్రవారం నాడు దేవీ కవచాన్ని పారాయణ చేయడము, అమ్మవారి ఆలయాన్ని దర్శనం చేసుకోవడము, అమ్మవారి కుంకుమార్చన చేయడం ద్వారా ప్రతికూల యోగాల నుంచి అనుకూల యోగాలుగా మార్చుకోగలుగుతారని తెలియజేస్తూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి. నమస్కారం.